కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏంటి, ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన? సార్ కాంగ్రెస్ పార్టీ చిల్లర పార్టీ, థర్డ్ పార్టీ సిగ్గుందండి ఆయనకు, సిగ్గుందండి. ఈరోజు ఒక బీసీ అని అంటాడు, నువ్వు 2006 వరకు 2014 వరకు 2001 నుంచి 13 సంవత్సరాలు అడగకుండా వేల సార్ల థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మొత్తం అన్ని జిల్లాలో 100ల మీటింగ్ లో మొదటి ముఖ్యమంత్రి దళితుడు, నేను మియా బీబీ పావుచేరు బియ్యము, కేసీఆర్ మాట అంటే తప్పడు, తరైన నరుకుంటాడని 2006 వరకు ఉన్నాడు. ఏది అంటే నేను ముఖ్యమంత్రి దళితుడు, నా కుటుంబ సభ్యులు కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారని చెప్పి 2006 వరకు 2001 నుంచి 6 వరకు అరిగిపోయిన రికార్డులకు చెప్పిండు 100 సార్లు. ఇవాళ పత్రికలో టీవీలో వాళ్ళు ఎక్కడ ప్రదర్శించమన్నా నేను రెడీ 100,000 సీడీలు ఏదైతుందో నేను పేపర్ కటింగ్ లేవడానికి రెడీ. జిల్లా ఎలక్షన్ కాడ నుంచి 2006 తర్వాత కుటుంబ సభ్యులు వచ్చింది ఉప ఎన్నికల్లో అది మారింది. బట్ దళితుల నినాదం 2014 వరకు ఉంది. చేసిన వానే దళితుని చేయలే, దళితుని చేయలే. పోనీ దళిత పర్సంటేజ్ ఎంత? 17% కదా. నీ మినిస్టర్లో 17% ప్రకారం ఎమ్మెల్యే అయింది కదా. మంత్రివర్గంలో ఒక్కడే ఉంటాడా అండి? మొదటి మంత్రివర్గంలో రాజ్యాన్ని తీసేసి మళ్ళా ఈయన చేసింది. ఈయన పేరేంటి, మన శ్రీహరి మారలేదు. రెండోసారి మన కొప్పులేశ్వరం చేసిండు, మళ్ళా మాదిగా లేదు. మొదటి మంత్రివర్గంలో మహిళ లేదు, మొదటి మంత్రివర్గంలో ట్రైబల్ లేదు. రెండో మంత్రివర్గంలో మహిళలు ఒక 1.5 year తర్వాత ఆయరాం గాయరమైన సవితమ్మను, ఆయరాం గాయరము ఆమె పేరు సత్యవతి రాథోడ్ ట్రైబల్ చేసిండు. బట్ అప్పటి వరకు మహిళలు చేయాలి, ట్రైబల్ చేయాలి. ట్రైబల్ కమ్ మహిళ రెండని ఓకే ఏమైందా? దళితుడు ఏం చేసినావు? ఇవాళ బీసీ అంటుండ్రు, బీసీ ఎందుకు చేయరు, థర్డ్ పార్టీ బీసీ పెట్టుమని అంటే ఏమన్నా సిగ్గుందండి కేటీఆర్కి? ఇంత అహంకారం ఎందుకు? ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, 91లో 243 సీట్లు వచ్చినాయి లోక్సభ. 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఏఐసీసీ అధ్యక్ష వారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సోనియా గాంధీ గారు అవకాశం తీసుకోవాలి. 2004లో ఆమె అవకాశం ప్రధానిగా, 2009లో అవకాశం, ఈవెన్ రాహుల్ గాంధీ గారికి 2004లో 9లో ప్రధానమంత్రి తీసుకోవాలి. ఈ రోజు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఇందిరాగాంధీ లేదు, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ లేదు. అటువంటిది మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ లో ప్రధాని గారు మంత్రి అయ్యే అవకాశం ఉంది, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. వారికి రాహుల్ గాంధీ గారికి దేశం కోసం త్యాగం చేసిండు, ఏదైతుందో స్వాతంత్ర పోరాటం చేసిండు. చిల్లర పార్టీ అంటావాను మీరంతా కుటుంబ సభ్యులు పోయి డై కొట్టినప్పుడు ఏమైంది? తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సోనియా గాంధీకి సాధ్యమైంది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒక ముఖ్యమంత్రికి చెప్పిండి నాయన అన్నాడు. రికార్డు ఉంది కదా, నువ్వు ముఖ్యమంత్రిలో అసెంబ్లీ రికార్డులో సిగ్గుండాలా నీకు ఏదైతుందో? ఎందుకంత అహంకారం నీకు? ఎందుకు అహంకారం? నీ అహంకారంతో ఈ రోజు అధికారం కోల్పోయింది, కన్నులు ఎత్తి మీదకి. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రావచ్చు, నేను రాదని అనలేదు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ పద్ధతి కాదు. నీ తండ్రికి లేనంత, నీ బావకు లేనంత, నీ చెల్లెకు లేనంత పొగరు. ఇంత ఎందుకు పొగరు నీకు? అంటే మాటకారువేనా? ఏం మాట్లాడదు? ఒక ముఖ్యమంత్రి గారి గురించి అటువంటి భాష మాట్లాడుతున్నారు. రైట్, ముఖ్యమంత్రి మాట్లాడండి, ఆయన సంస్కారానికి వదిలిపెట్టు. ఈ రోజు ఏమైంది? ప్రతిపక్ష హోదాలో మీరు జాగ్రత్త. కొడాలి నాని మాట్లాడితే ఏమైంది? జోగి రమేష్ మాట్లాడితే ఏమైంది? బుద్ధి చెప్తారు. ఈ రోజు అధికారం అనుకుంటున్నావు, ఈ పద్ధతి మార్చుకోకపోతే కష్టము. ఆల్రెడీ నెగటివ్ వచ్చినా కూడా నీకు రాదు. ఆల్టర్నేటివ్ ఇక్కడ ఒక పార్టీ ఉంది, పొంచి ఉన్నది. 0 మీరు 8 లోక్సభ వచ్చింది, 8 అసెంబ్లీ రావచ్చు. పొంచి ఉన్న ప్రమాదం బీజేపీతో ఉంది. మీరు అహంకారంగా ఉంటే త్రిపురలో ఏముండే 2 సార్లు వచ్చింది, 2% 2 సార్లు కంటిన్యూ అధికారం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉంది త్రిపురలో. హర్యానాలో అధికారం వచ్చింది 2వ తో. అలా అనుకోకండి, బీజేపీ పొంచి ఉంది ప్రమాదము. 4వసారి కూడా మోడీ లేదు, గీడీ లేదు ఏదైతుందో 14లో చెప్పినావు. కారు 16 అనేది ఏదైతుందో 18లో ఏమైంది? 4 వచ్చినాయి, 3 కాంగ్రెస్ కి వచ్చినాయి. కారు 16 అంటే నీ చెల్లె కూడా ఓడిపోయింది సిట్టింగ్. దయచేసి ఏదైతుందో అంత అహంకారం వద్దు. వచ్చేది మిశ్రమ ప్రభుత్వమే, మేమే పాలిస్తాము, మేము చెప్తేనే గవర్నమెంట్ అవుతాను. ఎప్పుడు? 2023 ఏమైంది? ఒక్క సభ రాలేదు. రేపు మళ్ళీ వచ్చేది రాదంటున్నావు. ఏమి లేదు, మళ్ళీ ఖచ్చితంగా 200 వచ్చినా బీజేపీ ఫామ్ అవుతుంది. రాసుకో పక్క.
నువ్వు ఆడ కాదు మోగ కాదు ఈ బీజేపీ కూటమిలో లేవు ఈ కూటమిలో లేవు నువ్వేం కూటమి దేశమంతా పార్టీ పెట్టా నీ ఇక్కడనే జీరో నువ్వు నీ సీటు నీ తండ్రి ఉన్న నీ బావ 2 కాన్స్టిట్యూన్సీలో వచ్చి 1,50,000 పైన మెజార్టీ రావాలి ఆ సీటు ఓడిపోయిండు నీ సీటు ఇలా కేటీఆర్ సీటు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాడు అమేథీలో ఓడిపోయినాడు దేశాన్ని ఎట్లా పాలిస్తాడు నీ సీటు లోక్సభలో మైనస్ అయింది సిరిసిల్ల నువ్వా రేపు ముఖ్యమంత్రి నువ్వా శాసించేది సిగ్గు ఉండాలి తో ఈ భాష అంటే నాకు కాంగ్రెస్ సంబంధం లేదు బీఆర్ఎస్ సంబంధం లేదు టీడీపీ లేదు కానీ ఇటువంటి లాంగ్వేజ్ చూస్తా ఉంటే ఉంటుంది కదా అరే ప్రింట్ అంటేనేమో ఇది కనబడది ఈ ఆ భావాలు ఇది మాట్లాడుతూ ఉంటే ముంగట ఉండి కాలి కొట్టించుకుంటా ఉంటే అరే నాయనా అయితే ఆడగా మోగగా ఇదేంటే కేటీఆర్ వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నాం గుర్తింపు వచ్చింది వాళ్ళకు కూడా గౌరవం సొసైటీలో ఇస్తున్నాం ఏదైనా ఒకటి నేను అది కాదు ఇది కాదు ఏంటి నువ్వు ఇలా ఒరిజినల్ గా మాట్లాడుతున్నాము రవి గారు 14 నుంచి ఎలక్షన్ లో విభేదించిన 18లో విభేదించిన 22 వరకు 2022 వరకు దాదాపు 8.5 సంవత్సరాలు జిఆర్ స్వామి ఇష్యూ అయిన తర్వాత డిఫర్ అయింది తో ప్రతి వివాద అంశానికి సపోర్ట్ చేశాడు అగ్రికల్చర్ గత మున్సిపల్ 4 years బ్యాక్ అయింది కదా ఇక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాల్ బహదూర్ శాస్త్రం మీటింగ్ పెట్టి 3 రోజుల ముందుగా ఇక చూడు గుత్తో పోయి చూసేది అవుతుందో ఢిల్లీలో మొత్తం మీటింగ్ పెడితే 10 లక్షలు ఇక్కడ మొత్తం ఈ అగ్రికల్చర్ బిల్లు వ్యతిరేకం చేస్తాను ఇదే ఆయన పెట్రోల్ ద్వారా ఈయన కూడా పెట్రోల్ ద్వారా తుపాకి రాముడే బెంగళూరు దిగ్బంధం చేసాడు అగ్రికల్చర్ బిల్లు వ్యతిరేకం చేస్తాను రస్తారోగా చేసాడు బెంగళూరు హైవేని మంత్రిగా ఉండి అక్కడ పోయి నేను ఆయన డై కొట్టిండి అగ్రికల్చర్ బిల్లుకి సపోర్ట్ చేసాడు అది విరమించుకుందా లేదా ఎన్డీఏ ప్రభుత్వం విరమించుకుందా లేదా అటువంటిది ఏదైతుందో చాలా ఇబ్బంది నీకు ఉన్నాయి 4 ఓట్లు నీ 4 ఓట్లకి ఏం ఫరకపడింది 4 రాజ్యసభ లోక్సభ 0 ఒక ఆయన పేరేంది ఫార్మా కంపెనీ ఖమ్మం ఒక ఆయన దామోదరరావు ఒక ఆయన గ్రానైట్ రవి ఖమ్మం ఇంకో అతను మన చూడశెట్టి ఓన్లీ 4 తో ఇది అహంకారము ఈ కేటీఆర్ అహంకారం ఏదైతుందో తప్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి త్యాగాలు చేసింది హైయెస్ట్ కొన్ని ఈ రోజు లక్షల కోట్ల వాల్యూ ఉన్నది ఎందుకంటే నాకు వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ సంగతి తెలుసు కనుక మేనక్ గాంధీ గారితో నాకు చనువు ఉంది కనుక చరిత్ర చదివిన వానిగా మొన్న 26th ఆమె బర్త్డే కూడా దాదాపు 25th 26th ఒక జర్నలిస్ట్ మిత్రుడు దాదాపు ఐ స్పెండ్ 4 hours చాలా ఇష్యూస్ కూడా మేము మాట్లాడాం తో అటువంటిది దేశం కోసము జైల్లో పోయినారు రాష్ట్రపతులు ప్రధానమంత్రులు మంత్రులు ఇదంతా అయితే అనుకోలేవారు దేశానికి స్వాతంత్రం వచ్చేయాలని హైయెస్ట్ పేడ్ బారిస్టర్ మోతీలాల్ నెహ్రూ ఈ రోజు వాళ్ళను నువ్వు ఏదైతుందో థర్డ్ క్లాస్ పార్టీ చిల్లర పార్టీ అంటూ సిగ్గులేదు నీకు సిగ్గులేదు తో అన్ఫార్చునేట్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దేశంకు స్వాతంత్రం కోసం చేసింది ఇవాళ ఏదైతుందో అది కుటుంబ పార్టీ అయితే మరి 91లో పీవీని ఎందుకు చేసింది మన్మోహన్ సింగ్ ఎందుకు పోనీ మంత్రివర్గంలో చేరొచ్చు వాళ్ళకి ఎంపీ నువ్వు నీ బావ నీ చుట్టమైన దయాకరం నీ చుట్టమైన జూపల్లి మంత్రివర్గంలో చేరుతారు 6 రెడ్లు సామాజిక న్యాయం చేస్తూ ఉంటాడు మీ నాయన నక్సల్ ఎజెండా మా ఎజెండా అంటాడు దళితుని చేస్తాను అసలు దళితులకే రిప్రజెంటేషన్ లేదు ట్రైబల్ 10 అవుతారంటావు తెలంగాణ మైనార్టీ 12 అంటావు వాళ్ళకి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చినావు ఏమిచ్చినావు తో సామాజిక న్యాయం లేదు సమతూకం లేదు వాళ్ళ రిప్రజెంటేషన్ పర్సంటేజ్ ప్రకారం ఎమ్మెల్యేల ప్రకారం కూడా నువ్వు అటువంటిది నువ్వు ప్రశ్నించడం అంటే ఏదైతుందో దురదృష్టకరం ఈ అహంకారం తక్కువ చేసుకో